నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈ మధ్య నవీన్ చంద్ర గారి ఎక్కడో నక్క తోక తొక్కేసారేమో అనిపిస్తుంది. మంచి మంచి కథలు అయితే పట్టుకుంటున్నారనమాట. రీసెంట్గా 11 సినిమా చూసాం, ఇప్పుడు షో టైం చూసాం. అంటే ఓకే, ఎలా ఉంటుంది సినిమా అని అనుకున్నాం, కానీ ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. సో నాతో పాటు రివ్యూవర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అసలు ఏంటి సినిమా గురించి, నిజంగానే ఆయన షో చూపించారా, షో ఎలా ఉంది అనేది మాట్లాడుకుందాం. నమస్తే సార్. హలో, ఎలా ఉన్నారు? యా ఫైన్. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి షో టైం చూసారా సినిమా? అవునండి. ఎలా అనిపించిందండి? ఇట్స్ డిఫరెంట్ సినిమా అండి. మీరు అన్నట్టు నవీన్ చంద్ర ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ సినిమా. 1 yearలో మనం క్యాలిక్యులేట్ చేస్తే మనము ఏదో ఒక వెబ్ సిరీస్లోనో ఏదో ఒక సినిమాలోనో వీ గెట్ టు సీ హిమ్. ఖచ్చితంగా ఏదో ఒక ఓటీటీలోనో ఏదో ఒక సినిమాలోనో హీస్ కంటిన్యూస్లీ బీయింగ్ వాచ్డ్. అది అతనే హీరోగా చేస్తున్న సినిమాలు కావచ్చు, సపోర్టింగ్ రోల్స్లో చేస్తున్నది కావచ్చు. సో చాలా మటుకు తనని మనం పోలీస్ రోల్స్లో కానీ ఇలాంటి రోల్స్లో చూస్తాం, కానీ ఈ సినిమాలో పోలీస్కే ఎగనెస్ట్గా ఉండే ఒక పాత్రను చూస్తాం అనమాట. సో ఇది ఒక క్రైమ్ డ్రామా థ్రిల్లర్ అనుకోవచ్చు. సో ఏంటంటే అప్పుడు వాళ్ళు ఫస్ట్ నుంచి అనౌన్స్ చేసినప్పుడు ఈ జాన్రా అయితే రివీల్ చేశారు. ఆ జాన్రాకి ఎంతవరకు న్యాయం చేశారని అనుకుంటున్నారు? సినిమా బాగుందండి, గ్రిప్పింగ్గా తీశారు, బాగా తీశారు. మెయిన్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా అసలు ఆ సిచ్యువేషన్ అంటే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. అంటే మనం జనరల్గా మలయాళం సినిమా మ్యాక్సిమం డిపెండ్ అయ్యేది ఒక సిచ్యువేషన్ చూపిస్తారు, ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఎలా బయటకు వస్తారు అనేది సినిమా ఉంటుంది. కానీ వాళ్ళ ట్రీట్మెంట్ ఆఫ్ సినిమా బాగుంటుంది, స్క్రీన్ ప్లే బాగుంటుంది. అదే ప్యాటర్న్లో ఈ సినిమా కూడా ట్రై చేశారు. చాలా లో బడ్జెట్లో మినిమం యాక్టర్స్ని పెట్టుకొని ఒకటే లొకేషన్లో, మ్యాక్సిమం సినిమా అంతా ఒకటే లొకేషన్లో ఉంటుంది. కాకపోతే సినిమా స్టాండ్స్ అవుట్ బికాస్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్సెస్. మెయిన్ ఇందులో హీరో పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, సీనియర్ నరేష్ యాక్టింగ్ హైలైట్ అనమాట. ఈవెన్ రాజా రవీంద్ర పర్ఫార్మెన్స్ కూడా ఆడియన్స్ కూడా తిట్టుకుంటారు అతన్ని ఒక స్టేజ్లో. అతను విలన్ ఈ సినిమాలో. విలన్ అంటే విలన్గా నటించడం ఒక ఎత్తు, ఆడియన్స్కి కూడా కోపం తెప్పించేంత విలనిజం అది 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 ఇట్స్ అ గ్రేట్ యాక్టింగ్. సో ఎక్కడో లేదు అంటే ఇష్యూ ఎక్కడో లేకుండా ఇళ్లలోనే నలుగురు మధ్య వాళ్ళ మధ్య యాక్సిడెంటల్ ఒక మర్డర్ ఇష్యూని, ఒక యాక్సిడెంటల్ మర్డర్ని దాని మీద ఒక గ్రిప్పింగ్గా అయితే తీశారు. చాలా బాగుంది. కాకపోతే కొన్ని సినిమాలు ఏంటంటే మీరు అనుకుంటే బజ్ చాలా క్రియేట్ అవుతుంది, తర్వాత సినిమా చూసిన తర్వాత అవుట్పుట్లో ఆ బజ్కి మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు కొన్ని సినిమాలు చాలా తక్కువ బజ్తో వస్తున్నాయి. మీకు ఎగ్జాంపుల్ షో టైం. మీకు ఏమైనా అనిపించింది అలాగా, దీన్ని ఇంకొంచెం ప్రమోట్ చేసుకుని ఉంటే దీనికి కొంచెం బజ్ బాగా పెరిగేది, కంటెంట్ అయితే బాగుందని ఎక్కడైనా అనిపించిందా? అంటే మ్యాక్సిమం స్టార్ యాక్టర్స్ లేనప్పుడు ఆడియన్స్ కూడా థియేటర్స్కి నిజంగానే రావట్లేదు కదండి. ఓటీటీలో చూసుకుందామనే ఫిక్స్ అయిపోతున్నారు. అది ఎక్కడో చిన్న యాక్టర్స్ని కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. బికాస్ దెర్ ఆర్ వెరీ లెస్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ హూ ఆర్ సపోర్టింగ్ ఎవ్రీ మూవీ దట్ కమ్స్. మ్యాక్సిమం ఆడియన్స్ ఏమనుకుంటున్నారంటే స్టార్ సినిమా ఉంటేనే మేము థియేటర్కి వస్తామన్న మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నారు మెల్లిమెల్లిగా. మేబీ వన్ థింగ్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ టికెట్ అండ్ ద కాస్ట్ ఆఫ్ బెవరేజెస్ ఇన్ ద థియేటర్. చాలా రీజన్స్ ఉంటాయి. కానీ నన్ను అడిగితే ఇలాంటి మంచి సినిమాలు వచ్చినప్పుడు కొంచెం టికెట్ కాస్ట్ అట్లీస్ట్ కొంచెం ఎఫోర్డబుల్ సెగ్మెంట్లో 2 digit నెంబర్లో ఉంటే ఇట్ మైట్ ఎంకరేజ్ వీకెండ్ సినిమా ఫర్ ఫ్యామిలీస్. ఇలాంటి సినిమాలు మంచి సినిమాలు వచ్చినప్పుడు. యా, ఓకే. సో ఐ మీన్ నవీన్ చంద్ర గారు స్టోరీ సెలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు ఒక 5 పాజిటివ్స్ చెప్పండి. మీరు సినిమా ఎందుకు చూడాలి అని ఎవరన్నా అడుగుతూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు రివ్యూ చూసినప్పుడు, ఎందుకు చూడాలి అని ఒక 5 హైలైట్స్ చెప్పారనుకో, మీరు అందులో ఏదన్నా కనెక్ట్ అయితే ఖచ్చితంగా వెళ్తారు. మీరు ఏం చెప్తారు 5 పాజిటివ్ విషయాలు చెప్పమంటే? సినిమా ఒక ఫ్యామిలీ ఒక సిచ్యువేషన్లో ఇరుక్కున్నప్పుడు ఆ ఫ్యామిలీకి నైబర్హుడ్ సపోర్ట్ ఎలా దొరుకుతుంది, తన భార్యని ఏ స్టేజ్ వరకు వెళ్ళి కాపాడడానికి ట్రై చేస్తాడు. అండ్ ఒక చాలామంది మనం యంగ్స్టర్స్ ఇప్పుడు ఆపర్చునిటీస్ పెరిగాయి కాబట్టి, ప్లాట్ఫామ్స్ ఆఫ్ కంటెంట్ పెరిగింది కాబట్టి చాలామంది యాక్టింగ్లోకి రావాలనుకుంటున్నారు. కాబట్టి ఈ సినిమా ఎంతో అంత యాక్టింగ్ నేర్చుకోవడానికి కూడా యంగ్స్టర్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తుంది నాకు, ఎన్సైక్లోపీడియా లాగా. ఈ సినిమాలో నవీన్ చంద్ర ఏదైతే యాక్టింగ్ చేశాడో, సీనియర్ నరేష్ గారు ఏదైతే యాక్టింగ్ చేశారో, ఆ రెండింటిని పెట్టుకొని కనుక ఎవరైనా యాక్టింగ్ నేర్చుకొని ఏదైనా డైరెక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యి ఒక పోర్ట్ఫోలియో చూపిస్తే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు యంగ్స్టర్స్ ఎవరైనా. ఆ ఆస్పెక్ట్లో యాక్టింగ్ వైజ్ ఇద్దరు కూడా పోటీపడి నటించారని చెప్పాలి. అదొక ఆస్పెక్ట్. అండ్ ఆ హీరోయిన్ అమ్మాయి ఇది వరకు నాకు తెలిసి పొలిమేరా అనే సినిమాలో యాక్ట్ చేసింది. అమ్మాయి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది, వెరీ రియలిస్టిక్గా పోర్ట్రే చేస్తారు తను. అంటే నాకు ఇది వరకు మీనా అలా చేసేవాళ్ళు, ఇప్పుడు షీఈ్ అ డాక్టర్ ఇన్ రియల్ లైఫ్, బట్ షీ హాస్ టేకెన్ సినిమా యాజ్ అ చాయిస్. బాగా చేస్తుంది తను కూడా. నేను 2 చెప్పాను, మీరు 5 అడిగారు. అండ్ ఒకటే అంటే ఇప్పుడు సినిమా అంతా ఒక సిచ్యువేషన్ మీద డిపెండ్ అయినప్పుడు స్క్రీన్ ప్లే కొంచెం అటు ఇటు అయినా
అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ బాగా రాసుకున్నారు. అంటే ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ యాక్చువల్గా మర్డర్తో స్టార్ట్ అవ్వదు, ఒక ఈగో ప్రాబ్లమ్ తోటి స్టార్ట్ అవుతుంది. ఆ ఈగో ప్రాబ్లం కంటిన్యూటీగా మీరు చెప్పిన ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి వీళ్ళు ఎంత టెన్షన్ పడతారు, ఆ టెన్షన్లోంచి రిలీవింగ్ పాయింట్ ఎలా దొరుకుతుంది అనేది బాగా చూపించారు యాక్చువల్లీ. నైస్. సో ఏదైనా ఒక పర్టికులర్ పోర్షన్స్లో ఇది కొంచెం బెటర్ ఉంటే బాగుంటుంది, కొంచెం నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అని అనిపించింది ఏదైనా పర్టికులర్ క్రాఫ్ట్ విషయంలో కావచ్చు, లేదంటే ఒక పర్టికులర్ పోర్షన్స్లో కావచ్చు సినిమాలో? లేదండి, బాగా తీశారు, నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇంత సస్పెన్స్ థ్రిల్లర్లో నరేష్ క్యారెక్టర్ ద్వారా కామెడీ కూడా పండించారు మళ్ళీ, విచ్ ఇస్ వెరీ టఫ్ యాక్చువల్లీ. వరదరాజు అండి, వరదరాజు పేరు ఐ థింక్ డైరెక్టర్. కాదు నరేష్ గారు క్యారెక్టర్ నేమ్ లాయర్, హీస్ అ లాయర్ ఇన్ ద మూవీ, నేమ్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. కానీ ద వే హీ పర్ఫార్మ్డ్ సో గుడ్. అంటే మనము బ్రహ్మానందం గారి స్టార్టింగ్ డేస్లో హీ యూస్ టు డూ సో మచ్ హిలేరియస్ కామెడీ. ఈ సినిమాలో సీనియర్ నరేష్ గారు అది చేసి చూపించారు. నేను ఇది ఇలా అంటే నాకు తెలిసి సీనియర్ నరేష్ గారిని కొన్ని కన్ఫైన్డ్ రోల్స్లో తీసుకుంటారు కదా, ఇలాంటి కామెడీ కూడా తను చాలా బాగా చేస్తాడని, ఇది తనకు కూడా ఒక విజిటింగ్ కార్డ్ లాంటి మూవీ అని చెప్పొచ్చు. తన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన మూవీ. ఓకే, మేబీ కొత్త క్యారెక్టరైజేషన్ కోసం రాయడానికి. ఓకే, సో ఓకే యా బాగుంది. సో ఏంటి మ్యూజిక్ పరంగా, సినిమాటోగ్రఫీ పరంగా, ఎడిటింగ్ పరంగా ఏమన్నా మీరు ఐ మీన్ వాళ్ళ క్రాఫ్ట్ని అప్రిషియేట్ చేస్తారా, వాళ్ళ వర్క్ని అప్రిషియేట్ చేస్తారా, లేదు కొంచెం ఏమన్నా ఇది కొంచెం బాగుండేది అని ఏమన్నా చెప్పగలుగుతారు? అంటే ఈ సినిమా టెక్నికల్గా కంటే డైరెక్షనే హైలైట్ అయింది మొత్తంలో. ఓవరాల్గా సినిమాలో హైలైట్ అయిందంటే వీళ్ళ లీడ్ యాక్టర్స్ యాక్టింగ్ అండ్ డైరెక్టర్స్ బ్రిలియన్స్ ఇన్ డీలింగ్ విత్ ద కాన్సెప్ట్. సో ఇందులో మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఓవర్టేక్ చేయలేదు అంటే అర్థం అవన్నీ బ్లెండ్ అయినాయి సినిమాలో, ప్రాపర్గా బ్లెండ్ అయినాయి. ఏవి కూడా డామినేట్ చేయలేదు, ఓవర్టేక్ చేయలేదు. ఓకే, ఫైనల్లీ ఏమంటారు? వర్త్ అంటారా, ఏమంటారు థియేటర్లో? వర్తే, కానీ చిన్న సినిమా అనే ఒక ట్యాగ్ ఉంది కదా, దానివల్ల మరి ఎంతమంది ఆడియన్స్ వస్తారు? మేబీ ఒకవేళ వీళ్ళు కన్సిడర్ చేసి కొంచెం అట్లీస్ట్ ఈ వీకెండ్ కొంచెం కాస్ట్ వైజ్ బెనిఫిట్ ఇస్తే ఫ్యామిలీస్ మైట్ టేక్ ఎ స్టెప్. బికాస్ నవీన్ చంద్ర మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉంది పబ్లిక్లో. కానీ మళ్ళీ థియేటర్కి వచ్చి చూడాలంటే ఆ కాస్ట్ ఫ్యాక్టర్ అనేది ఒకవేళ హడ్డిల్ స్పీడ్ బ్రేకర్ అవుతే దాన్ని వీళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి అది మాత్రం వీళ్ళు చేయగలిగితే ఇట్ విల్ సీ సమ్ ఫుడ్ ఫాల్స్. మంచి సినిమా మిస్ అవ్వకూడదు ఆడియన్స్. ఓకే, సో ఫైనల్లీ వీళ్ళ వీకెండ్ షో టైంలో ఈ షో టైంకి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఖచ్చితంగా వర్త్ సినిమా ఇస్ వర్త్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.